అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పనులేముంటాయి? ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కదా! మళ్ళీ దానికి హోమ్ మేకర్ అని పేరొకటి అని చాలామంది అంటూ ఉంటారు కదండీ! మనకు చాలా కోపమొస్తుంది. సో, మార్నింగ్ 6:00కి లేస్తే 9:30 అయిందండి ఇప్పుడు. సో, ఇప్పటికి జస్ట్ చిన్న బ్రేకొచ్చింది. ఖాళీ అయితే ఇంకా అవ్వలేదు. సో, నా చిట్తలతో కాసేపు టైమ్ స్పెండ్ చేద్దామని అలా కూర్చొని తనకు పాలు తాపిస్తున్నాను. సో, తనైతే తాగనని మారం చేస్తుంది. సో, అలాగా పిక్కబూ ఆడుతూ, నేను టీ తాగుతూ తనకి పాలు తాపిస్తున్నాను. సో, అలా తనతో టైం స్పెండ్ చేయడానికి కూడా మార్నింగ్ లెగిసాక ఇప్పటి వరకు టైం దొరకలేదండి. సో, దొరికిన కొంచెం టైంని మాత్రం నేను మాత్రం నా చిట్టి తల్లికే ఇస్తాను. ఎందుకంటే తనతో టైం స్పెండ్ చేస్తే అసలు టైమే తెలీదు. చాలా హ్యాపీగా, చాలా ఫన్నీగా ఉంటది. దాంతో చాలా టైం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. సో, ఈరోజు నేను నా చిట్టి తల్లి బాగా ఆడుకుంటున్నాము. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు. క్యారేజెస్ అయిపోయాయి, టిఫిన్స్ అయిపోయాయి. అందరినీ బయటకు పంపించేసి మేమిద్దరం హ్యాపీ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. సో, నా చిట్టి తల్లి నేను పాలు తాగేసిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు. సో, మేమైతే ఆ పనులన్నీ చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటాము. సో, హోమ్ మేకర్ అంటే పనులేమి ఉండవనుకుంటున్నారా? చాలా పనులు ఉంటాయండి. బయటకు వెళ్ళి మీరు చేసే పనుల కన్నా ఎక్కువ పనులే మేము చేస్తాం. కాకపోతే ఇంట్లో ఉంటాం కాబట్టి మీకు ఆ పనులేం కనిపించవంతే. సో, మీరు అన్నీ హోమ్ మేకర్ పనులేముంటాయి, అసలేం చేస్తారో చూడాలనుకుంటే మాత్రం నా ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి, అప్లోడ్ చేస్తాను. సో, హోమ్ మేకర్ అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. సో, యాజ్ యూజువల్గా నా చిట్టి తల్లికి రోజులాగే ఆయిల్ రాస్తున్నాను. సో, ఈరోజైతే 2 పిలకలు వేయట్లేదండి. ఎందుకంటే నిన్న వేసిన ఒక 2 మినిట్స్కే తనైతే ఇప్పేసుకుంది. వెంటనే పీకేసుకుని ఏడ్చేసి నిద్రపోయింది. సో, ఎండ కాబట్టి హెయిర్ మీద పడుతుందని చెప్పి నేనైతే ఒక పిలక ఇలా వేస్తున్నాను. నాకైతే ఆడపిల్లలు ఇలా పిలకలేసుకుంటే భలే ఇష్టము. అలా హెయిర్ వదిలేసినా కూడా అంత బాగా అనిపించదు. అలాగే పాడైపోతుందని కూడా అంటారు కదండి. సో, నా చిట్తలకి పిలకలేసిన తర్వాత తను కాసేపు ఆడుకుంటే నేను కూడా కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలి. సో, ఈరోజైతే ఇలా గడిచిందండి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే అస్సలుగా ఖాళీ లేదు. జస్ట్ ఇప్పుడే వచ్చి ఇలా కూర్చున్నాను. మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే ఈ చిన్ని వీడియో తీశాను. చూసి ఎంజాయ్ చేయండి. నా చిట్టి తల్లి అయితే మాత్రం నన్ను బాగా ప్యాంపర్ చేస్తుంది. నేను తన్ని ప్యాంపర్ చేసేదానికంటే తనైతే నన్ను ఎక్కువ ప్యాంపర్ చేస్తుంది. సో, నిజంగా మనకి పుట్టిన ఆడపిల్ల అయితే మాత్రం మనకి సెకండ్ మదర్ అనే చెప్పాలి.